Garuda Express, an international courier service. అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా తీసిన సీరియల్లో నాకు ఎంత అమౌంట్ ఇచ్చారో అగ్రిమెంట్లో పక్కన ఒక కామెడీ ప్రోగ్రాము వాళ్ళ తాలూకు మనిషికి ఇంతకంటే 75,000 రూపాయలు పర్ ఎపిసోడ్ ఇచ్చారు. ఎక్కువ ఇందులో కూడా లాస్ట్ పేమెంట్ రాకపోతే నాగేశ్వరరావు గారి సీరియల్ కూడా నాగేశ్వరరావు గారి ఆయన బర్త్డేకి ప్రతి బర్త్డేకి ఈ ఛానల్ చైర్మన్ ప్రెసిడెంట్ ఎవరో అంటారు కదా వాళ్ళని వాళ్ళు బొకేలో అవి పట్టుకుని ఫ్యామిలీలు వెళ్తుంటే నేను అది తీసుకోను మా పిల్లోడికి డబ్బులు ఇంకా ఇవ్వలేదు అని ఆయన చెప్తే ఇది ఫైనల్ పేమెంట్ అన్నా నువ్వు చెయ్యన్నా ఇగో ఇది అని 8,52,000 రూపాయలు కట్ చేసి అప్పటికప్పుడు ఇస్తే ఏదో వచ్చింది నా అయ్యాను. ఆ 8 లక్షల రూపాయలు కూడా వస్తే అప్పుడు నేను కొనుక్కున్న ఫ్లాట్ ఇక్కడ 7 లక్షల రూపాయలే. పక్కన నా కూతురికి ఒక ఫ్లాట్ ఉండేది కదా, నా బతుకు బాగుండేది కదా. అంటే ఇంతకంటే ఐ మీన్ టు సే ఇది ఈటీవీలో అనుభవం. ఈటీవీలో ప్రోగ్రామే రాదు, డబ్బులు మాత్రం రిజర్వ్ బ్యాంక్లో ఉన్నట్టే. ఈటీవీ మీరు వేషం వేసినా ఓకే, ఈటీవీని మాత్రం ఎటువంటి ఆర్థిక ఇబ్బంది ఏ ప్రొడ్యూసర్కి పెట్టదు. ప్రోగ్రామ్ కూడా అంతే. రైట్. అక్కినేని నాగేశ్వరరావు గారిని టెలివిజన్ తెరకి ఇంట్రడ్యూస్ చేసిన అనుభవం కూడా మీకు చేదు అనుభవమే. అంతేగా, పెద్ద చేదు అనుభవం. ఎలా? యాక్చువల్గా నాకు అప్పటికే నేను 86 నుంచి నాకు కంపెనీ ఉందని చెప్పాను కదా, ప్రొడక్షన్ హౌస్ ఉంది, నేను చేస్తూ ఉన్నా. ఫ్రెండ్స్ సంథింగ్, యునైటెడ్ ఫ్రెండ్స్ అని పర్చర్ బ్రదర్స్ పెట్టారు ఆ పేరు. మేము ఫ్రెండ్స్ ఫిలిమ్స్ అంటే స్నేహితుల సినిమాలు అని నేను అచ్యుత్ ఇద్దరమే ముందు మేము కంపెనీ స్టార్ట్ చేసాం ప్రొడక్షన్ హౌస్. అతను 1-2 సీరియల్స్ అంతకుముందు చేసి ఉన్నాడు. నేను రెగ్యులర్గా సీజన్ ప్రొడ్యూసర్ అప్పటికే. ఇలా ఈ దెబ్బలు తింటాను అంటే ఆ జీవితంలో మరి బయటికి రాలేంగా చేస్తూ ఉంటే మీ ఇద్దరు నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ప్లీజ్ సార్ ఇది నిన్న మీరు అనౌన్స్ చేశారు, మీరు టీవీ రంగానికి వస్తే మాత్రం మేము ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళం కాబట్టి అచ్యుత్ నాకు జూనియర్ అయినప్పటికీ టెలివిజన్ మెగాస్టార్ అనిపించుకున్న ఒక క్యారెక్టర్ కూడా స్టార్ క్యారెక్టర్ కూడా మంచి, నో కాంట్రవర్సీ. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.